తెలుగులో మాట్లాడ్డం మొదలుపెట్టాలంటే కాస్త కష్టంగా అనిపిస్తుందా? ఏం పర్లేదు. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న చాలా సింపుల్ సంభాషణ తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఓకే, స్క్రీన్ మీద చూడండి. ఇదే మన ఫైనల్ గోల్. చూడ్డానికి కొంచెం పెద్దగా చాలా పదాలున్నట్టు అనిపించొచ్చు, కొన్ని కొత్తగా కూడా ఉండొచ్చు. కానీ నన్ను నమ్మండి, మనం ఈ విశ్లేషణ ముగించేసరికి ఇందులోని ప్రతి లైన్, ప్రతి పదం మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పదండి స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ మొత్తం సంభాషణని ప్రశ్నలు జవాబులు ఆ ఫార్మాట్లో విడదీసి చూద్దాం. ఎందుకంటే ఏ సంభాషణైనా చాలా వరకు ఇలాగే కదా మొదలయ్యేది. అన్నిటికన్నా ముందు పరిచయం. సింపుల్. పేరు అడగటం, మన పేరు చెప్పటం. ఇక్కడ గమనించాల్సింది రెండు పదాలు. మీ పేరు అంటే యోర్ నేమ్, నా పేరు అంటే మై నేమ్. అంతే. ఆ ఒక్క తేడాతోనే మనకు ఒక ప్రశ్న, ఒక జవాబు వచ్చేశాయి. ఎంత సింపుల్ కదూ? ఆ తర్వాత స్టెప్ ఎక్కడ ఉంటారు అని అడగటం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, గమనించారా? ప్రశ్నలో ఏమో ఉంటారు అనుంది, జవాబులో ఏమో ఉంటాను అనుంది. ఒకే పదం, కాని చివర్లో తేడా ఉంది. ఎందుకలా? దాన్ని కాసేపు గుర్తుపెట్టుకోండి. అది మనకు చాలా ముఖ్యమైన క్లూ. తర్వాత చూద్దాం దాని సంగతి. ఇక ఫైనల్గా మీకు తెలుగు వచ్చా అని అడగటం. దానికి సమాధానం అవును, కొంచెం వచ్చు. హే, ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ అదే ప్యాటర్న్. ప్రశ్నలో వచ్చా, జవాబులో వచ్చు. చూసారా? ఈ చిన్న చిన్న మార్పుల వెనుకే అసలు లాజిక్ ఉంది. ఆ లాజికేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మన సంభాషణను ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మార్చాలంటే దానికి కొన్ని యాక్షన్ వర్డ్స్ అంటే క్రియలు యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు కొన్ని కామన్గా వాడే క్రియల్ని చూద్దాం. ఇక్కడ చూడండి, 4 చాలా ఉపయోగపడే క్రియలు. 1 చదువుతున్నాను అంటే నేను చదువుతున్నాను. 2 వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను. అలాగే తింటున్నాను, మాట్లాడుతున్నాను. వీటన్నింటిలో కామన్గా ఏముంది? అన్నీ నూతో ముగుస్తున్నాయి. అంటే నేను ఇది చేస్తున్నాను అని చెప్పేటప్పుడు ఇలా వాడతాం. మన సంభాషణలో నేను నేర్చుకుంటున్నాను అనుంది కదా, అదనమాట సంగతి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంతకు ముందు మనం కొన్ని పదాలు ఎందుకు మారుతున్నాయని ఒక క్లూ వదిలేశాం కదా, ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది అర్థమైతే తెలుగు గ్రామర్ చాలా లాజికల్ అనిపిస్తుంది. గుర్తుందా? మీరు ఎక్కడ ఉంటారు అని అడిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పినప్పుడు ఆ ఉంటారు, ఉంటాను తేడా? అసలా ఒకే పదం అలా ఎందుకు మారుతుంది? దాని వెనుక రీజన్ చాలా అంటే చాలా సింపుల్. ప్రతి క్రియకి ఒక మూల రూపం ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో రూట్ ఫామ్ అంటారు. ఈ ఉంటారు, ఉంటాను అనే పదాలకి మూలం ఉండటం, అంటే టు స్టే లేదా టు లివ్. ఇదొక చెట్టు వేరులాంటిది. ఈ వేరునించే మిగతా కొమ్మలన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. మనం ఎదుటివాళ్లని గౌరవంగా అడుగుతున్నప్పుడు ఆ క్రియ ఉంటారుతో ముగుస్తుంది. అదే మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు అది ఉంటాను అవుతుంది. మీరుంటారు, నేనుంటాను, అంతే తేడా. ఈ ఒక్క చిన్న రూల్ అర్థమైతే చాలు, ఎన్నో వాక్యాలు కరెక్ట్గా మాట్లాడొచ్చు. ఇది తెలుగులో చాలా ముఖ్యమైన ప్యాటర్న్. సరే, మరి ఇదే లాజిక్ మన సంభాషణలో వాడిన ఇంకో క్రియకి కూడా అప్లై అవుతుందేమో చూద్దామా? ఆ పదం రావటం. ఇక్కడ రావటం అంటే టు కమ్ అని కాదు, టు నో అనే అర్థంలో వాడతాం. భాష గురించి మాట్లాడేటప్పుడన్నమాట. చూసారా? మళ్ళీ అదే ప్యాటర్న్. ప్రశ్న అడిగేటప్పుడు వచ్చా, మీకు తెలుగొచ్చా? సమాధానం చెప్పేటప్పుడు సింపుల్గా వచ్చు, నాకు తెలుగు వచ్చు, అంతే. గ్రామర్ అంటే ఎప్పుడూ కష్టంగా, కాంప్లికేటెడ్గా ఉండక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న తేడాలు తెలిస్తే చాలు, మన సంభాషణ చాలా క్లియర్గా ఉంటుంది. రైట్. ఇప్పటిదాకా మనం ముక్కలు ముక్కలుగా చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకసారి మన పూర్తి సంభాషణను మళ్ళీ చూద్దాం. ఈసారి చూడండి, మీకు ప్రతి పదం ఎందుకలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. పదండి మళ్ళీ ఒకసారి ఆ ఫ్లో చూద్దాం. నమస్కారం, మీ పేరేమిటి? నమస్కారం, నా పేరు రాజు. మీ పేరు? చూశారా? మీ పేరు, నా పేరు. పర్ఫెక్ట్. నా పేరు రవి. మీరెక్కడుంటారు? నేను హైదరాబాద్లో ఉంటాను. ఇదిగో వచ్చేసింది. ఉంటారు ప్రశ్న, ఉంటాను జవాబు. మీకు తెలుగొచ్చా? అవును, కొంచెం వచ్చు, నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే. వచ్చా? ప్రశ్న, వచ్చు జవాబు. ఇప్పుడు అంతా కనెక్ట్ అయింది కదా. సో ఫైనల్గా మనం తెలుసుకున్నది ఇదే.
పెద్దగా కష్టంగా కనిపించే ఒక పూర్తి సంభాషణ వెనుక ఇలాంటి చిన్న చిన్న సింపుల్ రూల్సే ఉంటాయి. ఒకసారి ఆ రూల్స్ మనకు అర్థమైతే చాలు, మనం సొంతంగా వాక్యాలు తయారుచేయడం మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు మీకు తెలుగు సంభాషణలోనే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ తెలిసాయి. ఈ ఐడియాతో మీ నెక్స్ట్ సంభాషణ దేని గురించుండబోతోంది ఆలోచించండి. నేర్చుకోవడం మాత్రం ఆపొద్దు, మాట్లాడుతూనే ఉండండి.